పార్వతి ఆగు. పెద్దబాబు గారు ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరైనా వస్తారు. పెద్దబాబు గారు పార్వతి ఆగు. పార్వతి వద్దు పెద్దబాబు గారు, ఎవరైనా వస్తారు. పెద్దబాబు గారు పార్వతి పార్వతి వద్దు. అది మీరు లేస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా. ఎక్కడికి? పండగ పూజ చెయ్యాలి. ఆ పూజ ఈ దేవుడి దగ్గర చెయ్యి. మీరేదో మాట్లాడుతున్నారు, అర్థమైనట్టే ఉంది. కానీ దేవా, పెద్దమ్మాయి గారు. దేవా పార్వతి ఇక్కడ పడుకో. దేవా దేవా, ఏం చేస్తున్నావు దేవా? నథింగ్. నేను ఇంకా రెడీ అవ్వాలి. ఆ మాట నాతో ఎందుకు చెప్తున్నావు? వెళ్ళు. వెళ్తాను. ఈ చీర కట్టుకోవడం నాకు నచ్చలేదు. నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన చీర కట్టుకోవాలనుకుంటున్నాను. నీ చేత్తో ఇస్తే తీసుకెళ్తాను. ఆ చీర ఇంకా డెలివరీ అవ్వలేదు. ఏదో ఒకటి కట్టుకో. అదేంటి, నెక్స్ట్ డేనే వచ్చేస్తుందని చెప్పా? ఇప్పుడు పండక్కి నేనేం కట్టుకోవాలి? నీలాంబరి, బట్టలే లేనట్టు చెప్తావేంటి? ఉన్నవన్నీ భోగిమంటలేసి తగలబెట్టేశావా? అరే, నేను అడుగుతుందేంటి, మీరు చెప్తుందేంటి దేవా? నాకు మీరిచ్చే చీర కావాలి. అది రానప్పుడు ఎవరేం చేస్తారు? అడ్జస్ట్ చేసుకో. ఈ మాట వినడానికైనా ఇక్కడి దాకా వచ్చింది. ఏమైంది? బెడ్ మీద ఏంటది? పిల్లో. ఇదెప్పుడు నా పక్కనే ఉండాలి. అది పార్వతి గ్రహించింది, అందరూ గమనించేలా చేసింది. అందుకే ఈ పోటీలో విజేతగా నిలిచింది. అమ్మా, గెలిచిన వాళ్ళకి హారం ఇవ్వాలి కదా? అవును పెద్దబాబు. అమ్మా ఐశ్వర్య, ఆంటీ హారం తీసుకురా. అలాగే ఆంటీ. ఆంటీ, పార్వతి, మా కోడళ్లలో ఎవరో ఒకరు గెలుస్తారు అనుకున్నాను. నువ్వు గెలిచావు పార్వతి. పర్వాలేదు, నువ్వు కూడా మా మనిషివే కదా. పార్వతి, సంక్రాంతి పండక్కి మామ్ చేత్తో ప్రైజ్ తీసుకున్నావు. ఇక ఈ సంవత్సరం అంతా నీకు తిరిగి ఉండదు. అమ్మగారి ఆశీర్వాదం ఉంటే చాలు సన్నబాబు గారు. మా మనిషి అన్నారు. ఈ హారం కన్నా ఆ మాటే నాకు తృప్తినిచ్చింది. హారం వేసింది కదా అని అదే వేసుకుని కూరగాయల మార్కెట్కి వెళ్ళకే పార్వతి, తెంచుకుని పోతారు.
భవానీ, ఏంటా మాటలు? అభినందించకుండా అడ్డదిడ్డంగా మాట్లాడతావేంటి? ముందు జాగ్రత్త చెప్పానక్క. సర్లే, లోపలికి పదండి. యా వెళ్దాం. కంగ్రాచులేషన్స్ పార్వతి. థ్యాంక్ యూ పెద్దబాబు గారు. అమ్మా, పార్వతి ఏమైంది? కళ్ళు సనం మంటగా ఉన్నాయి పెద్దబాబు గారు. ఇందాకేదో పడింది కదా, కళ్ళు తెరవలేకపోతున్నాను. ఏది నన్ను ఒకసారి చూడు. నువ్వు ఇటు తిరుగు పార్వతి. ఓ మై గాడ్, కళ్ళేంటి ఇంత ఎర్రగా ఉన్నాయి? కారం పడినాదో ఏం పడినాదో, నిప్పులు కళ్ళల్లో పడినట్టుంది పెద్దబాబు గారు. వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదా. రా. వద్దు పెద్దబాబు గారు, నాకేం కాదు. అది కాదు పార్వతి. నీళ్ళు వేసుకున్నాను కదా, కొంచెం సేపు ఉంటే కళ్ళల్లో మంట తగ్గి చల్లబడతాయి. సరే, ఒక్క నిమిషం ఉండు పార్వతి, ఒక్క నిమిషం. పార్వతి, ఐ డ్రాప్స్ తీసుకొచ్చాను. ఇవి వేసుకుంటే ఖచ్చితంగా రిలీఫ్గా ఉంటుంది. ఇలా కూర్చో, కూర్చో పార్వతి. ఇలా తిరుగు పార్వతి. ఇప్పుడు ఎలా ఉంది పార్వతి? పర్వాలేదు పెద్దబాబు గారు. ఇప్పుడు మెల్లగా కళ్ళు ఓపెన్ చేయి. ఏ పోటీ లేకపోయినా పర్లేదు, కానీ నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను పార్వతి. పోటీలో గెలిస్తేనే కదా పెద్దబాబు గారు అమ్మగారి హారం ఇచ్చినారు. నేను గెలిస్తేనే కదా పెద్దబాబు గారు నా కోసం మీరు కొన్న సీరని ఆ చంద్రముఖికి ఇయ్యకుండా ఉండేది. నువ్వు గెలవకపోతే చీర తీసుకుంటా అందా రాక్షసి? ఎలా తీసుకుంటుంది? తీసుకోవడం కుదరకపోతే తగలు పెట్టాలనుకున్న దయ్యాన్ని ఓడించాలన్న పట్టుదలతో ముగ్గేసినాను. మాహి, ఏమైంది? మామ్, చంద్రముఖి ఆధార్ కార్డులో నీలంబ్రి బాబీ ఫోటో ఉంది. అరే, అలా ఎలా ఉంటుంది నాన్న? నువ్వే చూడు మామ్.